విశ్వాసులమైన మనము దేవునిలో ఎలా ఉండాలి అనే మాటలు బైబిల్లో మనం చూసినట్లయితే, పావురము వలె పరిశుద్ధముగా ఉండాలి అని బైబిల్లో వ్రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన మాటను ఒక్కసారి చదువుకుందాం. ఎవరో ఒకరు చదువు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై యుండుడి. చాలా తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు, తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళితే ఏం చేస్తాయి? ఆ గొర్రెలను తోడేళ్ళు చీల్చుకొని తింటారు. తోడేళ్ల లాంటి మనుషుల మధ్యలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులై ఉండాలంట. పాముకు చాలా జ్ఞానం ఉంటుంది. కొంచెం శబ్దం అవ్వగానే అదేదో రీతిగా తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారంటే, పావురముల వలె నిష్కపటులై ఉండండి. కపటము లేని మనస్సు. కపటం అంటే మోసం. ఏ విధమైన మోసము లేకుండా నిష్కపటమైన మనస్సు అంటే మంచి మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, పవిత్రమైన మనస్సు మనము కలిగి ఉండాలి. పావురముల వలె. ఎలా చెప్పండి? పావురాలు ఎలాగైతే నిష్కలంషంగా పవిత్రముగా ఉంటాయో మనము కూడా పావురముల వలె ఉండాలి అని. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో ఇంకొక మాట ఇక్కడ చెబుతున్నాడు. దేవుని పిల్లలు ఎవరి వలె ఉండాలి అనే మాట. సామెతల గ్రంథం 28 1వ వచనం. వ్రాయబడిన మాట, నీతివంతులు సింహము వలె ధైర్యముగా ఉండును. చెప్పండి, ఎలా ఉండాలంట మనం? రెండవదిగా ధైర్యముగా ఉండాలి. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. సింహం ఎలా ఉంటుంది? భయపడుతుందా? అడవిలో ఉన్న అన్ని జీవులు దేనికి భయపడాలి? మాట్లాడాలి. సింహానికి అన్ని భయపడాలి, కానీ సింహం మాత్రం దేనికి భయపడదు, ధైర్యముగా ఉంటుందట. దేవుని పిల్లలమైన మనము ఎలా బ్రతకాలి లోకంలో? ధైర్యముగా. ఎవరిని బట్టి మన ధైర్యము? నాకు దేవుడున్నారు, నన్నేది ఏమి చేయదు, నన్నెవరు ఏమి చేయలేరు, ఈ సమస్యలు నన్నేమి చేయలేవు, ఈ బాధలు నన్నేమి చేయలేవు, ఈ కష్టాలు నన్నేమి చేయలేవు, ఏది నన్నేమి చేయలేదు అని ధైర్యముగా ఉండాలి. చెప్పటబ్బా అయ్యా, ఎలాగా? సింహం వలె ధైర్యము, పావురాల వలె కల్మషము లేకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధమైన కలంకము లేకుండా. రెండవదిగా సింహము వలె ఎలా ఉండాలట? ధైర్యముగా ఉండాలి. మూడవ మాటను చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13:15. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదనైనను
తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో సాతానును బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపింపెను కదా అన్నట్టు చెప్పింది. గమనించాలి, ఇక్కడ గాడిద వలె కష్టపడి పని చేయాలి. యజమానుల యొక్క గాడిదలు ఎలాగైతే బరువులు మోస్తాయో కష్టపడాలి, కష్టపడే మనసు ఉండాలి. సుఖం కోరుకోకూడదు. మనం చెప్పండి, సుఖపడాలా కష్టపడాలా? కష్టమే నేర్చుకోవాలి. కొంతమందికి పని చేసి అలసిపోతారు. అలసిపోయి అంత పని చేస్తారు, మంచిదే. మరి కొంతమంది ఏ పని చేయరు, ఎప్పుడు పడుకొని నిద్రపోతూ ఉంటారు. సమయం దొరికిందా వాళ్ళకేంటి? నిద్రే. ఏ పని చేయరు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. దేవుని పిల్లలైన వారు కష్టపడాలి, బరువు మోయాలి. గార్ధవం ఎలాగైతే ఆ చాకలి వాళ్ళు వేసిన బరువంతా మోసుకొని వెళుతుందో, దేవుని పిల్లలమైన మనము కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. ఇక హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము ఒకసారి చదవండి, త్వరగా చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ లేడి, లేక మరొక మాటలో చెప్పాలంటే జింక. చెప్పండి, జింక. లేడి అనే మాటకు మరొక మాట జింక అనే జీవి. అది పరుగు మామూలుగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తుంటారు, మీ పొలాల దగ్గర. నేను చూశాను జింకలు, చాలాసార్లు చూశాను. ఒక రోజున అప్పుడు మాకు మేకలు గొర్రెలు ఉండేవి. ఒకరోజు నేను గొర్రెలకు వెళ్ళినప్పుడు ఆ జింకలు పరిగెట్టడం చూశాను, చాలాసార్లు చూశాను. అండి ఇలాగ నేను నిలబడి ఉన్నాను, ఇలా ఎగిరిపోయానమాట. గాలి పోయినట్లుగా వెళ్ళిపోయాయి. ఈ పక్కన ఎగిరెగిరి వెళ్ళిపోతున్నాయి. ఇలాగ చూస్తే పేపర్ ఏం గాలి కొట్టుకెళ్తుంది అన్నట్లుగా, అంత స్పీడు, అంత వేగము. కనుక జింక యొక్క కాళ్ళు ఎలాగైతే, లేడి కాళ్ళు ఎలాగైతే బలముగా ఉంటాయో, దేవుని పిల్లలమైన మనము బలమైన పాదములు కలిగిన వారమై పరిగెట్టాలి. మనం విశ్వాసములో మనం పరిగెట్టాలి, భక్తిలో పరిగెట్టాలి. ఆగిపోకూడదు. పరుగు ఎంతవరకు పరుగు? లోకములో బ్రతికినంత కాలం మనము లేని వలె ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు
అన్యజనులలో చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలమును శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన అక్షము చేర్చిన అక్షయముగా తన అక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక లేని వల్ల మనం బలమైన పరుగు మనం పరిగెత్తాలి. కళ్ళు మూసుకుందాం, పరిగెట్టాలి, ఆగిపోకూడదు. కొంతమంది ఆగిపోతూ ఉంటారు, విశ్వాసంలో ఆగిపోతూ ఉంటారు, భక్తులు ఆగిపోతూ ఉంటారు. కొంతకాలం దేవుల్లో ఉండి కొంతకాలం ఆగిపోతూ ఉంటారు. మనం పరిగెడుతూనే ఉండాలి. కాళ్ళను బలము చేసుకొని మనం దేవుని కొరకు పరిగెత్తాలి, సువార్త కొరకు పరిగెత్తాలి. ఇక మరొక మాటను చూచినట్లయితే, దేవుని పిల్లలైన వారు లేడి వలె పరిగెట్టాలి, కుక్క వలె విశ్వాసము కలిగి ఉండాలి. జీవుల్లో ఒక జీవి కుక్క ఎలా చూడాలి మనకు తెలుసు అంటారు, పెద్దలు అంటూ ఉంటారు. కుక్కకున్న విశ్వాసము మనుషులకు ఉండదట. ఒక్కసారి మనం భోజనం పెట్టామంటే మనల్ని మర్చిపోవాలి. మేము కుక్కలు పెంచడం మాకు ఇష్టం లేదు, కానీ 4 కుక్కలు పెంచితే 4 చనిపోయాయి. అప్పుడు అనుకున్నాం ఇక కుక్కల్ని పెంచకూడదు అనుకున్నాం. మేము మెయిన్ రోడ్డుకే మా ఇల్లు, బాడుకున్న ఇల్లు కంప్లీట్ రోడ్డుకి. ఆ కరోనా సమయంలో చాలా కుక్కలు రోడ్డుకు, ఆ రోడ్డు వెడల్పు చేస్తూ ఉన్నారు. అవి రోడ్డు మీద పడుకునేవి, ఆ రోడ్డుకు పడి చచ్చిపోయే కుక్కలు. ఒక తల్లి, చిన్న చిన్న పిల్లలు, ఆ తల్లి చచ్చిపోయింది, దాని పిల్లలు. ఒక పిల్ల వచ్చి, ఒక కుక్క పిల్ల వచ్చి మా ఇంటి ముందు పడుకుంది, డోరు ముందు. ఆల్రెడీ కొన్ని కుక్కలు పెంచి చచ్చిపోయాయి కనుక ఇక ఈ కుక్కల బాధలు మనకు వద్దని ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి, చిన్నపిల్ల కాబట్టి కొంచెం పాలు వేసి అది త్రాగిన తర్వాత తీసుకెళ్ళి ఆ దూరం వదిలిపెట్టి వచ్చారు. అయితే ఆ కుక్క పిల్ల ఏం చేసిందంటే, మరలా మరుసటి రోజు వచ్చి చూస్తే కరెక్ట్గా మా డోరు ముందరే ఉంది. ఎన్నిసార్లు దాన్ని పంపించినా మరలా అక్కడికే వచ్చేస్తుంది. అది పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోవడం మామూలు కాదు. మా ఇంటి దగ్గరికి ఎవరు రావడానికి అవకాశం లేదు. ఆ మీదికి అలా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దాన్ని ఏం చేస్తామంటే కట్టేసి ఉంచాం. వదిలిపెడితే ఎవరైనా కొరికేస్తా, అంత కోపంగా వెళ్తుంది అది.
అంటే ఒక్క పూట భోజనం పెడితే యజమానుని ఇంటి దగ్గర అది అంత విశ్వాసంగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో 4వ వచనం, బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. కుక్కను గురించి కూడా బైబిల్లో రాయబడింది. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బైబిల్లో కుక్క మేలు అని రాయబడింది. అంటే కుక్కకు ఎంత విశ్వాసం. మీకు తెలుసు, కుక్కల్ని మనం చూచాం ఎంత విశ్వాసంగా ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కుక్క వలె విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎడల. చెప్పండి అయ్యా అమ్మ, ఎలాగా? కుక్క ఎలాగైతే తన యజమానుని మీద విశ్వాసము కలిగి రాత్రింపగళ్ళు రాత్రంతా మేలుకుంటుంది, అది పడుకోదు. చాలా వరకు కుక్కలు రాత్రులు పడుకోవు, యజమానుంటి ముందు మేలుకొని ఉంటాయి. దేవుని పిల్లలమైన మనం, మన యజమానుడు దేవుడే కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి చెప్పండమ్మా? విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీకు తెలియచేసి ముగించడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె అనే జీవి అది సాధుత్వమునకు సాదృశ్యం. తగ్గింపు, తల వంచుకొని కొట్టిన వారిని కొట్టదు గొర్రె. ఎంత బాధ పెట్టినా గొర్రె ఏమి అరవను కూడా అరవదు. యేసు ప్రభువారు ఎవరికి పోల్చబడ్డారు? వదకు తేబడిన గొర్రె పిల్లలు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ప్రభువు మౌనముగా ఉన్నారు. మనము కూడా గొర్రెల వలె ఉండాలట. చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? గొర్రె ఎలాగైతే సాధువు జీవో, గొర్రె ఎలాగైతే తగ్గింపు కలిగినదో, గొర్రె ఎలాగైతే దీనత్వము కలిగినదో, దేవుని పిల్లలమైన మనము దీనత్వము కలిగి లోకంలో బ్రతకాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదివితే ఇక్కడ మరొక జీవి కనబడుతుంది. చిన్న కుందేలు బలము లేని జీవులైనను అవి పేట సందులలో ఆశ్రయము కల్పించుతుంది. చిన్న కుందేలు, చిన్న కుందేలు లాగా ఉండాలట. బలహీనమైన జీవి. కుందేలు బాగా పరిగెడతాయి, కానీ చాలా బలహీనమైనవి. ఒక దెబ్బ పడితే అవి చనిపోతాయి, దెబ్బకే చెప్తాయి. ఈ బలహీనమైన కుందేళ్ళు ఎక్కడ నివాసమట? పేట సందులలో. అంటే అవి మంచి ఆశ్రయమును ఏర్పాటు చేసుకుని ఉంటాయి. క్షేమకరమైన ఏ విధమైన ప్రమాదములు రాకుండా, శత్రువుల ద్వారా ఏ విధమైన వాటికి హాని కలగకుండా పేట సందులలో అవి ఆశ్రయము కలిగి ఉన్నట్లుగా దేవుని పిల్లలమైన మనము కూడా యేసయ్య చాటును మనం ఆశ్రయము కలిగి ఉన్నాం. చెప్పండి, ఎవరి చాటునమ్మయ్యా? ఎవరి చాటున ఉంటే మనకు క్షేమము? దేవుని చాటును. నా ఆశ్రయము, ఆశ్రయము నీనేసయ్యా, నాదారము నీనేసయ్యా, ఆశ్రయము నీనేసయ్యా, నాదారము నీనేసయ్యా. నిన్నిందాగాద కార్యము ಒಂದು ಇಲ್ಲ
ಸಾಧ್ಯವಯ್ಯ ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬಿನೇಜರ್ ನೀನೇನಯ್ಯ ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬಿನೇಜರ್ ನೀನೇನಯ್ಯ ಆರಾಧನೆ 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 ಕಷ್ಟದ ದಿನದಿ ನನ್ನಯ ಜೊತೆಗಾರನೆ ನನ್ನ ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಲ್ಲೂ ಕಷ್ಟದ ದಿನದಿ ನನ್ನಯ ಜೊತೆಗಾರನೆ ನನ್ನ ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಲ್ಲೂ ನನ್ನ ಕಾಣುವ ನನ್ನ ಒಡೆಯನೇ ಎಲ್ರೋಯಿ ನೀನೇನಯ್ಯ ನನ್ನ ಕಾಣುವ ನನ್ನ ಒಡೆಯನೇ ಎಲ್ರೋಯಿ ನೀನೇನಯ್ಯ ಆರಾಧನೆ 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 ಆಶ್ರಯವೋ ನೀನೇ ಸಯ್ಯ ನನ್ನ ಆಧಾರವು ನೀನೇ ಸಯ್ಯ ಆಶ್ರಯವೋ ನೀನೇ ಸಯ್ಯ మన ప్రాణాలు కూడా చిన్నవే, మన జీవితాలు కూడా చిన్నవే. ప్రాణం పోతే మరలా తెచ్చుకోలేం. మనం బలహీనులమే. కాబట్టి ఏనాడు కూడా మనము ఆశ్రయము కలిగి ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి చాటున నివసించాలి అంటే దేవుని యొక్క చాటున, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుడే, భక్తులు పాడారు, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే నా ఆశ్రయం. కాబట్టి ఈ కుందేళ్ళు ఎలాగైతే పేట ఆ చాటున ఆ పేట శబ్దం, మనము కూడా ప్రభువు చాటున, ప్రభు రెక్కల నీడలో, ప్రభు యొక్క గాయములలో మన నివాసాన్ని మనం కలిగి ఉండాలి. చాలా విషయాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ మరొక జీవి కనబడుతుంది. అదేమిటంటే మత్తయి సువార్త 26:74 చదవండి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసేను. బాగా వినాలి, కోడి వలె కూత వేయాలి. కోడి ఎప్పుడు కూస్తుంది? అమ్మాయ తెల్లవారుజామునే కూస్తుంది. తెల్లవారుజామునే మనము కూడా మోకాళ్ళ మీద ఉండి మన స్వరాన్ని దేవునికి వినిపించి, మన ప్రార్థన దేవునికి వినిపించి ప్రార్థన చేస్తున్నారా? తెల్లవారుజామున మోకరిస్తున్నారా? తెల్లవారుజామున దేవునితో గడుపుతూ ఉన్నారా? తెల్లవారుజామున దైవ సహవాసం కలిగి నీవు జీవించినట్లయితే కోడి వలె, కోడి ఎలాగైతే తెల్లవారగానే అది అరుస్తుందో, కూస్తుందో, దేవుని పిల్లలమైన మనము కూడా తెల్లవారగానే, ఇంకా తెల్లవారకు మునిపే దేవుని సన్నిధిలో మనము మన యొక్క స్వరాన్ని దేవునికి వినిపించాలి. ఇక చివరి మాట ఏమిటంటే
ఒంటెల వలె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొను వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసెను. ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. ఎలియాజరు మాత్రమే కాకుండా తనతో పాటు నోరు లేని ఒంటెలు కూడా ఏం చేశాయి? అమ్మా చెప్పండి, బైబిల్లో ఉంది కదా, ఏం చేశాయట? మోకరించెను. ఏం చేశాను? అందుకే మోకాళ్ళ ప్రార్థన చాలా ముఖ్యం. దేవదాసయ్య గారు అన్నారు, మోకాళ్ళ కింద మహిమ. నీవెంత మోకరిస్తావో అన్ని మహిమ కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో చూస్తావు. దేవుని సన్నిధిలో మోకరించుట, దినమునకు 1 గంట అయినా 1 గంట సేపు టైం పెట్టుకొని. మనిషికి అన్నిటికీ టయాలు ఉంటాయి. తినడానికి టైం ఉంటుంది, అమ్మా ఉంటుందా ఉండదా? ఈరోజు మాకు టైం లేదు అందుకే భోజనం చేయలేదంటారా? ಮಾತಾಡ್ತಾರೆ. ನಮಗೆ ಇವತ್ತು ಟೈಮ್ ಇಲ್ಲ, ಸಮಯವಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಊಟ ಮಾಡೋಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂತಾರ. అంత టైం లేకుండా కొంచెం ఏనాలాగా త్వరగేనా ఏం చేస్తాం? తినేస్తాం. భోజనం చేసేకి టైం ఉంది, పనులు చేసుకునే టైం ఉంది, బంధువులతో, స్నేహితులతో, ఇంటి పక్కన వారితో మాట్లాడే టైం ఉంది, సెల్ ఫోన్తో టైం ఉంది, టీవీలతో టైం ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి నడవడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. దేనికి టైం లేదు? చెప్పండి అమ్మా. కొంతమంది అంటారు మాకు ప్రార్థనకి టైం. నీ మోకరించకపోతే నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవుని సన్నిధిలో టైం పెట్టుకొని గంటలు తరబడి మోకరించాలి. ఈ నోరు లేని ఒంటెలు ఏం చేస్తున్నాయమ్మా? మోకరించాయమ్మా. ఒంటెలే మోకరించాయి. మరి మనము మోకరించకపోతే లాగా కొంతమంది మోకరించే ప్రార్థన చేయాలా అంటారు. అందుకే వారు ఎంతకాలమైనా వారి బ్రతుకు అలాగే ఉంటుంది. మోకాళ్ళ ప్రార్థన ఉన్న వారి జీవితాలు మారిపోతాయి. మోకాళ్ళ ప్రార్థన ఉన్న వారి కుటుంబాలు మారిపోతాయి. మోకాళ్ళ ప్రార్థన, కొంతమంది వయసు అయిపోయినా కూడా మోకాళ్ళ దగ్గర, వయసు అయిపోయినా ఒకవైపు నడుము నొప్పి ఉన్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా దేవుని సన్నిధిలో కూర్చోవడం వారికి చేత కాదు. మోకరిస్తారు. మోకరించడం చాలా ముఖ్యం. కాబట్టి ఒంటెల వల్ల ఏం చేయాలమ్మా? మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. మనసులో అనుకుంటే దేవుడు వినడా? వింటాడని చెప్పి నువ్వు ఇప్పుడు మనసులోనే అనుకుంటానంటే అది కాదు. ఒక క్రమం ఉంది ప్రార్థన, అది మోకరించి ప్రార్థన చేయాలి. కాబట్టి మోకాళ్ళ జీవితాన్ని కలిగి మనం ఉన్నాం. అప్పుడే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలం. ఎక్కడో మారుమూల పల్లె, అనంతపురం జిల్లా, ఇదే జిల్లా మారుమూల పల్లె మాది, పెద్దవోడుకూరు మండలం, రావణుడికి అనే గ్రామం. అక్కడి నుండి ఇంత దూరం ఎలా వచ్చాం? ఒకటే చెప్పగలను, ఆ మోకాళ్ళ ప్రార్థనే తీసుకొని వచ్చాం. మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు చూచుట, దేవుని సన్నిధిలో గడుపుట, గంటలు తరబడి గడుపుట, ఆ దేవుడే తన సేవకు ఆయన తీసుకుని వచ్చి నువ్వు మోకరిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని, నీ ఊహకు అందని రీతిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఎక్కువగా దేవుని పిల్లలైన మనము మోకరించడం నేర్చుకోవాలి.
ఒక ఋషి వలె అలా మోకరించి టైం పెట్టుకొని గంట సేపు. చిన్నపిల్లలకు మీకు చెప్తున్నాను, ఇప్పుడు మోకరించండి, మీరు మోకరించండి. గంట సేపు టైం పెట్టుకుని అలా మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు చూస్తూ ప్రార్థన. ఫస్ట్ అంతసేపు ప్రార్థన చేయలేనయ్యా అంటావా? అయితే ఏం చేయి, మోకాళ్ళ మీదే పాటలు పాడుకో. ఏం చేయమ్మా? మోకాళ్ళ మీద ఒక 2 పాటలు పాడుకో. మోకాళ్ళ మీదే ఒక 5 అధ్యాయాలు బైబిల్ చదువుకో. మోకాళ్ళ మీదే ప్రార్థన చేయి. మోకాళ్ళ మీదే మౌనంగా ఉండు. గంట అయిపోతుంది. అవునా? 2 పాటలు, ఒక 5 అధ్యాయాలు బైబిల్, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు కనిపెట్టావంటే గంట అయిపోతుంది. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు. యేసు ప్రభు మోకరించినట్లుగా బైబిల్లో ఉంది. పౌలు భక్తుడు మోకరించి ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మోకాళ్ళ ప్రార్థన గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండడం నేర్చుకోండి. దేవదాసయ్య గారు అన్నారు, మోకాళ్ళ కింద మహిమ అన్నారు. ఏముంటుందంటమా? మోకాళ్ళు నువ్వెంత మోకరిస్తే అలాంటి మహిమ నీ ఇంట్లోనికి వచ్చేస్తారు. ఆ వెలుగు నీ గృహంలోనికి వచ్చేస్తారు. ఆ చీకటి బయటికి వెళ్ళిపోతారు. ఆ సమస్యలు బయటికి వెళ్ళిపోతాయి. ఆ బాధలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మోకరించు ఫస్ట్ అంతే. మోకరిస్తే మహిమ దిగుతుంది. మోకరిస్తే ఆశీర్వాదం దిగుతుంది. మోకరిస్తే ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇందాక చెప్పినట్లుగా మన యొక్క జీవితాలు ఉండాలి. ముందుగా చెప్పినట్లుగా మన యొక్క జీవితాలు దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారము. దేవుని కొరకే మన యొక్క జీవితాన్ని నేడి వలె మనం పరిగెట్టవలసిన వారము. గొర్రెల వలె మనం సాధువులమై ఉండవలసిన వారము. కుందేలు వలె దేవుని ఆశ్రయించవలసిన వారము. జింక వలె మనం పరిగెట్టవలసిన వారమై, సింహం వలె మనం ధైర్యముగా ఉండవలసిన వారమై, కుక్క వలె విశ్వాసము కలిగి బ్రతకవలసిన వారమైన, కోడి వలె నిలబడిందంటే ఆ స్వరముతో దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడవలసిన వారమైన, ఒంటెల వలె మోకరించి అట్టి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేస్తారు. అట్టి భాగ్యం, ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయును గాక. సంస్కార కార్యక్రమానికి వెళ్దాం. లేచి నిలబడండి.